ఎప్పుడు కూడా మనం మాట్లాడేవాళ్ళం కాదు. తప్పకుండా ఇంకా కష్టపడతాము. తప్పకుండా నియోజకవర్గంగా మంచి మెజార్టీతో గెలిపి చూపెడతాను మాత్రం నేను మాట చెప్పడం జరిగింది. కుల సమీకరణాలు సాధారణంగా లెక్కలు ఇక్కడ మత సమీకరణం తీసుకున్నారు. ఇంతకుముందు ముస్లిమ్స్ బేగ్ కానీ జలీల్ ఖాన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆసిఫ్ని. అలాగే అక్కడ కుల సమీకరణాల్లో చూస్తే గతంలో గెలుపొందినటువంటి సందర్భంలో ఏదైనా బ్రాహ్మిన్ ఆర్ కాపు సామాజిక వర్గాలకే ఎక్కువ అవకాశాలు లభించాయి. మరి మీకు అక్కడ ఎలా సమీకరణం లెక్కేశారు? ఇప్పుడు అక్కడ కుల సమీకరణ అదేని కాదు. ఇప్పుడు ఇదివరకు విజయవాడ వెస్ట్ ఈస్టే ఉండేది, ఇప్పుడు సెంట్రల్ వచ్చింది. ఇప్పుడు అన్ని చోట్ల కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలిసిపోయినాయి తప్ప ఇదివరకు అయితే కనుక ఒక ఏరియా వచ్చి కమ్మూరు అని, ఒక ఏరియా కాపులని, ఒక ఏరియా వచ్చి ముస్లిమ్స్ అని చెప్పని ఏదో ఇదివరకు ఉండేది. ఇప్పుడు ఈ నియోజకవర్గాల బైఫర్కేషన్స్లో అన్ని చోట్ల కూడా అందరూ మిక్స్ అయి ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ క్యాస్ట్ ఉన్నారు, అక్కడ క్యాస్ట్లు ఉన్నారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. తప్పకుండా అక్కడ గెలుపుకి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంతే తప్ప దీంట్లో కుల సమీకరణ కానీ వేరే చూసిన పరిస్థితి లేదు. నేను విష్ణు కూడా ఇద్దరు స్నేహితులుగా ఉంటారు కాబట్టి తప్పకుండా అక్కడ మంచి జరుగుద్దన్న ఆలోచనతో ఆయన అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయాన్ని మనం కూడా ఏకీభవించడం జరిగిందండి. మల్లాది విష్ణు మరి మీకు సహకరించడానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో రెండో వాళ్ళు వ్యతిరేకించడం, అక్కడ వాళ్ళు అసంతృప్తులు గందరగోళం ఉంటుంది కదా, మీకు ఎలా ఉంది? సరే, మీరు కూడా చాలా నుంచి రాజకీయాలు ఉన్నారు, పొలిటికల్గా మన దీంట్లో జర్నలిస్ట్గా ఉన్నారు. అన్ని చోట్ల ఉంటాయి. ఎందుకంటే భావోద్వేగాలు ఎందుకంటే దాదాపు 4.5 సంవత్సరాలు 2009లో ఆయన ఎమ్మెల్యే చేశారు. 2014 ఓటమి చెందిన 2019 నుంచి అనేక